నమస్కారం ఫ్రెండ్స్, మీ బాడీలో ప్రతి సెకండ్లో జరిగే ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఎన్ఏడి అని ఒక మాలిక్యూల్ ఉంది. దాన్ని నికోడైనైన్ అడినైన్ డినోక్లోరైడ్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఇది మీ బాడీకి కరెంట్ లాగా పనిచేస్తుంది. ఎన్ఏడి అంటే ఏంటి? మీరు మొబైల్ ఛార్జ్ చేయడానికి ఛార్జర్ వాడుతారు కదా, అలాగే మీ బాడీ సెల్స్ కి ఎనర్జీ ఇవ్వడానికి ఎన్ఏడి అవసరం. ఇది ఒక కోఎంజైమ్, అంటే మీ బాడీలో 500 నుంచి ఎక్కువ కెమికల్ రియాక్షన్స్ కి సాయం చేస్తుంది. విటమిన్ B3 నుంచి మీ బాడీ ఎన్ఏడిని తయారు చేస్తుంది. కానీ షాకింగ్ విషయం ఏంటంటే 30 ఇయర్స్ ఏజ్ తర్వాత ప్రతి ఇయర్ 1% ఎన్ఏడి తగ్గుతుంది. అండ్ 50 ఇయర్స్ ఏజ్ వచ్చేదాకా మీ ఎన్ఏడి లెవెల్స్ హాఫ్ అయిపోతుంది. ఎన్ఏడి మీ బాడీలో 5 మెయిన్ పనులు చేస్తుంది. ఫస్ట్, ఎనర్జీ ప్రొడక్షన్. మీరు తినే ఫుడ్ ని ఏటీపీ ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి ఎన్ఏడి మెయిన్ ప్లేయర్. ఎన్ఏడి లేకపోతే మీరు ఎంత తిన్నా ఎనర్జీ రాదు. సెకండ్, డిఎన్ఏ రిపేర్. ప్రతిరోజు మీ డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. సన్ రేస్ వల్ల, పొల్యూషన్ వల్ల, స్ట్రెస్ వల్ల ఎన్ఏడి ఈ డ్యామేజ్ ని రిపేర్ చేస్తుంది. ఎన్ఏడి తగ్గితే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. థర్డ్, సెల్ కమ్యూనికేషన్. సెల్స్ ఒక్కరితో ఒక్కరు మాట్లాడుకోవాలి కదా, ఎన్ఏడి ఈ కమ్యూనికేషన్ కి హెల్ప్ చేస్తుంది. సైట్యూన్స్ అనే ప్రోటీన్ కి ఎన్ఏడి ఫ్యూల్ లాగా పనిచేస్తుంది. ఫోర్త్, ఇమ్యూన్ సిస్టమ్. మీ బాడీని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడడానికి ఇమ్యూన్ సెల్స్ కి ఎన్ఏడి అత్యవసరం. కోవిడ్ టైంలో ఎన్ఏడి లెవెల్స్ తగ్గిన వాళ్ళ ఎక్కువ రిస్క్ లో ఉన్నారు. ఫిఫ్త్, ఏజింగ్ కంట్రోల్. ఎన్ఏడి లెవెల్స్ ఎక్కువ ఉంటే మీ బాడీ యంగ్ గా ఉంటుంది, స్కిన్ బ్రైట్ గా, మసిల్ స్ట్రాంగ్ గా, బ్రెయిన్ షార్ప్ గా ఉంటాయి. ఎన్ఏడి తగ్గితే ఏం సిమ్టమ్స్ వస్తాయి? ఎప్పుడు టైర్డ్ గా ఫీల్ అవ్వడం, మెమరీ ప్రాబ్లమ్స్, మసిల్ వీక్నెస్, స్కిన్ డల్ గా కనిపించడం, వెయిట్ గెయిన్, సూపర్ క్రేవింగ్, స్లీప్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్స్, హెయిర్ లాస్, జాయింట్స్ పెయిన్స్. వీటిలా ఏదైనా ఉంటే మీ ఎన్ఏడి లెవెల్స్ తక్కువ ఉండొచ్చు. ఎన్ఏడి ఇలా పెంచుకోవాలి, న్యాచురల్ మెథడ్స్ చెప్తాను. ఫస్ట్, ఫాస్టింగ్. 16 to 17 అవర్స్ ఫాస్టింగ్ ఎన్ఏడిని 50% పెంచుతుంది. సెకండ్, ఎక్సర్సైజ్. హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఎన్ఏడి ప్రొడక్షన్ బూస్ట్ చేస్తాయి, కానీ ఓవర్ ఎక్సర్సైజ్ చేస్తే ఎన్ఏడి వేస్ట్ అవుతుంది. థర్డ్, ఫుడ్స్ లైక్ మిల్క్ ప్రొడక్ట్స్, ఫిష్, ఎస్పెషలీ టూనా, సాల్మన్, mushrooms, green vegetables, whole grains, yeast. Fourth, cold exposure. 11 minutes cold bath అంటే కోల్డ్ వాటర్ బాత్ ఎన్ఏడిని యాక్టివేట్ చేస్తుంది. ఫిఫ్త్, స్లీప్. రాత్రి 10 కి ముందు పండుకుంటే ఎన్ఏడి రికవరీ బాగా జరుగుతుంది. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే మార్నింగ్ 4 to 6 AM ఎన్ఏడి లెవెల్స్ హైయెస్ట్ ఉంటాయి. ఆల్కహాల్ ఎన్ఏడిని డిస్ట్రాయ్ చేస్తుంది. స్ట్రెస్ ఎన్ఏడిని 70% వరకు తగ్గిస్తుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ లో ఎన్ఏడి ఎక్స్ట్రా ఇంపార్టెంట్. బ్లూ లైట్ ఎక్స్పోజర్, మొబైల్, టీవీ ఎన్ఏడి ప్రొడక్షన్ తగ్గిస్తుంది. రిమెంబర్ ఫ్రెండ్స్, ఎన్ఏడి మీ లైఫ్ స్పాన్ కాదు, మీ హెల్త్ స్పాన్ పెంచుతుంది. యంగ్ గా, యాక్టివ్ గా, హెల్దీగా ఉండాలి అనే ఎన్ఏడి గురించి తెలుసుకోండి. దాన్ని పెంచుకొని మార్గాలు ఫాలో అవ్వండి. ఎన్ఏడి మీ బాడీలో బ్యాంక్ అకౌంట్ లాగా ఎక్కువ ఉంటే హెల్దీ అండ్ ఎనర్జెటిక్ గా ఉంటారు. తక్కువ ఉంటే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. సో ఎన్ఏడిని మెయింటైన్ చేయండి, హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.